ఫోన్లను ఎవరు ట్యాప్ చేయవచ్చు? భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ను నియంత్రించే చట్టాలేమిటి? ఫోన్ ట్యాపింగ్కు అనుమతించే అధికారం ఎవరికి ఉంటుంది? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి దీని మీదే ఉంది. ఈ అంశం మీదే జనాలు చర్చించుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎవరెవరికి అధికారాలు ఉంటాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాష్ట్రాల్లో ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం పోలీసు శాఖకు ఉంది. కేంద్రంలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసు కమిషనర్కు ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం ఉంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఏదైనా ప్రజా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ప్రజా భద్రత దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ను కేంద్రం లేదా రాష్ట్రాలు చేయవచ్చు. ప్రజా భద్రత, భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రత, రాష్ట్ర భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు లేదా పబ్లిక్ ఆర్డర్ లేదా నేరం చేయడానికి ప్రేరేపించడాన్ని నిరోధించడం కోసం ఇది అవసరమని సంతృప్తి చెందితే ఈ ఉత్తర్వును సంబంధిత శాఖ జారీ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 2007లోని రూల్ 419A ద్వారా ట్యాపింగ్ చేయడానికి ఆస్కారం ఉంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉత్తర్వుల ద్వారా ఫోన్ ట్యాప్ చేసే అధికారం సంబంధిత శాఖలకు సంక్రమిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర హోం కార్యదర్శి లేదా రాష్ట్ర హోం కార్యదర్శి ద్వారా అధికారం పొందిన జాయింట్ కార్యదర్శి స్థాయి అధికారి కూడా ట్యాపింగ్ కు ఆదేశాలు ఇవ్వచ్చు. రాష్ట్ర స్థాయిలో అయితే ఈ ఉత్తర్వును 3 రోజుల్లోగా కాంపిటెంట్ అథారిటీకి తెలియజేయాలి. వారు 7 పని దినాల్లోగా దానిని ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. నిర్దేశిత 7 రోజుల్లోగా కాంపిటెంట్ అథారిటీ నుంచి ధృవీకరణ అందకపోతే ఆ ట్యాపింగ్ ను ఆపివేయాలి. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తమ విచారణలో భాగంగా డ్రగ్స్ కేసు విచారించే సందర్భంలో ఫోన్ ట్యాప్ చేసే అధికారం చట్టాలు కల్పించినవే. ఆ విధంగా చేశారో లేదో ఆ సంబంధిత శాఖ వారు నిర్ధారించాలి లేదా విచారణలో తేలాలి. కాంగ్రెస్ ప్రధానులైన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రతిపక్ష, స్వీయపక్ష నేతలపై ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు 1991లో సిబిఐ సీక్రెట్ నివేదికలో వెలువడింది. నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకోసారి ఆయా ఆదేశాలకు సంబంధించిన రికార్డులు ధ్వంసమవుతాయి. సర్వీసు ప్రొవైడర్లు కూడా ట్యాపింగ్ నిలిపివేసిన 2 నెలల్లోగా ట్యాపింగ్ ఆదేశాలకు సంబంధించిన రికార్డులను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. అంటే చట్టాన్ని అనుసరించి ట్యాపింగ్ కు సంబంధించిన ఆదేశాలు కానీ, డేటాను కానీ, రికార్డులను ధ్వంసం చేయడం చట్ట ప్రకారం చేయవలసిన పని.